హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్గా జొన్న పేలాల పిండిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 2 కప్స్ వరకు జొన్నలను తీసుకున్నాను. ఈ పేలాల పిండి తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో నీళ్లు పోసి మరిగించుకోండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న జొన్నలను వేసుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి. ఈ జొన్నలు వేసిన తర్వాత 2-3 నిమిషాలు జొన్నలు బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన జొన్నల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళ మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా వడపోసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక పొడి గుడ్డ పైన పలచగా పరిచి ఈ జొన్నలను కాసేపు ఆరనివ్వండి. ఫ్యాన్ కింద 2 గంటల పాటు ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోండి. లేదంటే మీరు ఒకరోజు ముందు రోజు రాత్రే ఈ ప్రాసెస్ని చేసుకుంటే ఉదయాన్నే పేలాల పిండిని తయారు చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఆరిపోయిన జొన్నలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు వీటితో మనం పేలాలు చేసుకుందాం. పేలాలు తయారు చేసుకోవడం కోసం నేను ఒక కుండని తీసుకొని దానికి ఒకవైపు ఓల్ పెట్టుకొని ఈ కుండను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆ కుండ అనేది వేడైనాక కొద్దిగా జొన్నలు వేసుకుంటూ పేలాలు చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో క్లాత్ పెట్టడం వల్ల పేలాలు అనేవి బయటికి చింది పడకుండా ఉంటాయి కాబట్టి క్లాత్ పెట్టేసుకున్నాము. ఇలా జొన్నలు అన్నిటిని కూడా ఇలానే పేలాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేలాలు అనేవి బాగా వచ్చాయి కదండి. కొన్ని బాగా అవుతుంటాయి, కొన్ని ఏమో జొన్నలు అలానే ఉంటాయి. ఇలా అయిన పేలాలని బాగా చల్లారాక రోల్లో కొద్దిగా వేసుకుంటూ మెత్తగా దంచుకున్నాను. రోలు ఉంటే దంచుకోవచ్చండి, లేదంటే ఇప్పుడు అన్నీ మిక్సీ ఉన్నాయి కాబట్టి మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 2-3 యాలక్కాయలు కూడా వేసుకొని దంచుకున్నాను. ఇలా రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలానే జొన్నల పేలాలన్నిటిని కూడా కొద్దిగా వేసుకుంటూ దంచుకొని పెట్టుకున్నా. ఇలా మెత్తగా అయిన తర్వాత ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని 2 కప్స్ కాబట్టి జొన్నలు మనకి టేస్ట్కి సరిపోను, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం కూడా 2 కప్స్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1.5 కప్పు అలా వేసుకోవచ్చండి. ఇలా బెల్లాన్ని కూడా వేసుకొని పేలాల పిండిని బెల్లాన్ని కలిపి కూడా ఒక 5 నిమిషాలు ఇలానే రోట్లో దంచుకోవాలి. ఇలా దంచుకున్న పేలాల పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బెల్లాన్ని పిండిని బాగా చేతితో కలుపుకోండి. బెల్లము పిండి అనేది బాగా కలిసిపోవాలి మొత్తానికి. ఇట్లా ఉండలుగా లేకుండా మంచిగా పొడిగా అయ్యేటట్లు కలుపుకోవాలి. అంతే అండి, తొలి ఏకాదశి పండగ స్పెషల్ ప్రసాదం అనేది జొన్నల పేలాల పిండి తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.